కళ్ళు మూసుకో. ఒక లోతైన శ్వాస తీసుకో. ఇప్పుడు ప్రకృతి మాట వినిపించే చోటికి నిన్ను తీసుకెళ్తాను. ఇదే కేరళ. భారతదేశ దక్షిణ పశ్చిమ అరేబియా సముద్రం అంచున నెమ్మదిగా ఊపిరి పీల్చే భూమి. పచ్చని కొబ్బరి చెట్లు, మబ్బుల్లో తాగిన పర్వతాలు, ప్రకృతి తన అందాన్ని స్వేచ్ఛగా బతికించిన భూమి. నెమ్మదిగా సాగుతూ నీటి మీదే జీవితం ఎలా ఉంటుందో అనుభవించేది ఇక్కడే. అలిపి. పశ్చిమ కనుమల్లో పుట్టిన పంబ, మణిమల ఈ నదుల్లోని నీరు బ్యాక్ వాటర్స్గా ఏర్పడి ఈ అద్భుతాన్ని సృష్టించాయి. కింద పడితేనే ప్రవాహంగా మారి చాలా దూరం ప్రయాణించగలమనే పాఠాన్ని నేర్పే అత్తిరిపల్లి జలపాతం. ఇదే పశ్చిమ కనుమల్లో పుట్టిన చలకుడి నది నీకు కనిపిస్తుంది. ఇది చలికాలం, అందుకే ఇంత నెమ్మదిగా ప్రవహిస్తున్నాను. వర్షాకాలం నా దగ్గరికి కూడా రాలేరు అంటూ భయపెట్టే దీనికే బాహుబలి వాటర్ ఫాల్స్ అని కూడా పేరు. పొగమంచుని చీల్చుకొని ముందుకెళ్లే రైలు, నీ వెంటే వస్తున్నా అంటూ వెంబడించే సూర్యుడు. రైలులో ప్రయాణం కూడా ప్రకృతితో ప్రయాణంగా అనిపిస్తుంది. పవిత్రంగా పంచకట్టుకొని పురాతనమైన, ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన ఆలయంగా పేరొందిన అనంత పద్మనాభ స్వామి ఆలయం తిరువనంతపురంలో ఉంటుంది. ఇక్కడ భక్తి, చరిత్ర, రహస్యాలు మూడు కలిసి కనిపిస్తాయి. ఇక్కడ నిశ్శబ్దం కూడా శబ్దంలా వినిపిస్తుంది. ఇంత అందమైన ప్రాంతాల్ని కేరళ ప్రజలు కాపాడుకుంటూ వస్తున్నారు. ఎక్కడ చూసినా క్లీన్గా ఉంటుంది. నువ్వు కూడా ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చెత్త ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా ప్రకృతిని కాపాడు. ఇక్కడ ఒక నాకు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్యూచర్లో మీకు యూజ్ అవుతుంది, కావాలంటే సేవ్ చేసుకో. మేము తిరుపతి నుంచి కొల్లం వెళ్ళాలి. కొల్లం మధ్యలో త్రిశూర్లో దిగాలి మేము. అయితే అప్పుడు ఏమైందంటే, మేము త్రిశూర్లో దిగే ముందు నా షూ మర్చిపోయాను. షూ మర్చిపోయి రన్నింగ్లో దిగేసి స్టేషన్లో కూర్చొని ఏం చేయాలరా బాబు అని గూగుల్లో ChatGPTని అడిగితే రైల్ మదార్ యాప్ పేరు గుర్తుపెట్టుకోండి, రైల్ మదర్ అనే యాప్లో కంప్లైంట్ చేయొచ్చు మీరు అని చెప్పింది. అలా రైల్ మదర్ యాప్లో అప్పటికి నమ్మకం లేదు, కానీ కంప్లైంట్ చేసిన, సరే చూద్దాం అని కంప్లైంట్ చేస్తే వితిన్ 1 minute కాల్ వచ్చింది. విజయవాడ సెంట్రల్ నుంచి మేము మాట్లాడుతున్నాము, RPF. మీరు కంప్లైంట్ చేశారు కదా రైల్ మదర్ నుంచి, మీ కోచ్ నెంబరు అండ్ బర్త్ నెంబరు ఇలా కొన్ని డీటెయిల్స్ అడిగారు. షూ ఎలా ఉంటుందని అడిగితే నేను జనరల్ కోచ్, ట్రైన్కి బ్యాక్ సైడు అని చెప్పిన తర్వాత నెక్స్ట్ ఆ ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో ఆ స్టేషన్కి మేము ఫార్వర్డ్ చేస్తున్నాము. కేరళలో త్రిశూర్ తర్వాత నెక్స్ట్ స్టేషన్ ఎర్నాకుళం మేము ఉంది సంథింగ్, అక్కడికి ఫార్వర్డ్ చేస్తున్నాం అని చెప్పి అక్కడికి ఫార్వర్డ్ చేసారు. వాళ్ళు సెర్చ్ చేసి సార్ దొరకలేదని మళ్ళీ రిటర్న్ కాల్ చేశారు. ఇక వాళ్ళు చెప్పింది న్యాయమే అనిపించింది, ఎందుకంటే జనరల్ కోచ్ చాలా రష్ ఉంది, ట్రైన్ ఆగేది ఒక 1 minute అంతే, అది దొరకదని సరే అనుకొని అని కంప్లైంట్ ఎండ్ అయిపోయింది అక్కడికి. తర్వాత అని మళ్ళా కంప్లైంట్ చేసినాక మళ్ళీ ఏమైంది, ఇక ఎట్లయితే కాదని లాస్ట్ స్టేజ్ ఏది ఉంది కొల్లం జంక్షన్లో అవుతుంది కదా, అక్కడ ఎత్తుకండి అని చెప్పేసి సైలెంట్ వెళ్ళిపోయినాక సరే అని మార్నింగ్ కాల్ చేసి షూ దొరికింది వచ్చి కలెక్ట్ చేసుకోని చెప్పిన తర్వాత నేను కొద్దిగా షాక్ అయ్యి సరే సార్ నేను చాలా లాంగ్ ఉన్నా, మీరు అడ్రస్ చెప్తా పోస్ట్ చేయగలరు అంటే లేదు మీరు వచ్చి వెరిఫికేషన్ ఉంటుంది, వెరిఫై చేసుకొని మీరు తీసుకెళ్ళాలంటే
సరే సార్ మరి ఒక 2 days తర్వాత వస్తా అని చెప్పేసి తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయం వెళ్ళే రూట్లోనే ఆ రూట్లోనే కొల్లం ఉంటుంది. కొల్లం దాటిన తర్వాత తిరువనంతపురం. అట్లా మధ్యలో ఆగి అక్కడికి వెళ్ళి స్టేషన్లోకి వెళ్ళి ఒక ఆధార్ కార్డు ఇచ్చి రిసీవ్డ్ అని ఒక లెటర్ రాసి షూ కలెక్ట్ చేసుకొని థ్యాంక్స్ చెప్పి నేను రిటర్న్ అయిపోయాను. షూ కోసమే అంత అవసరమా అనే విషయం కాదు. ఒకటే షూ అని కాదు, ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ట్రైన్లో పోయినప్పుడు ఏదైనా పోగొట్టుకోవచ్చు, సర్టిఫికేట్స్ ఏదో మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయి మనం, అవి పోగొట్టుకుంటే ఇది యూజ్ అవుతుంది అని చెప్తున్నాను. జస్ట్ రైల్ మదాలు నాకు కూడా అప్పటికి తెలియదు కాబట్టి గూగుల్ని అడిగితే చెప్పింది. సో థ్యాంక్ యూ. ఈ వీడియోలో మెయిన్గా కేరళలోని 2 ప్రాంతాల గురించి చెప్పబోతున్నాను. 1 అలిపి వాటర్ బోటింగ్, 2 తిరువనంతపురంలో ఉన్న పద్మనాభ స్వామి టెంపుల్. ముందుగా అలిపి గురించి చూస్తే యాక్చువల్గా అలిపిని అలపూజ అంటారు. అలపూజ అనేది కేరళలోని ఒక జిల్లా. అసలు ఈ బ్యాక్ వాటర్స్ అంటే ఏంటి, ఇవి ఎలా ఏర్పడతాయి, వీటి వల్ల ఉపయోగం ఏంటి? ఈ బ్యాక్ వాటర్స్ అనేది ఇవి సముద్రానికి సమాంతరంగా తీరానికి వెనుక భాగంలో ఏర్పడిన ఉప్పు మరియు తీపి నీటి కలయిక గల సరస్సులు, కాలువలు, నదులనే బ్యాక్ వాటర్స్ అంటారు. ఈ అలపూజ బ్యాక్ వాటర్స్ అనేది కేరళలోని పశ్చిమ ఘాట్ల నుంచి అనేక నదులు ప్రవహిస్తాయి. ఈ ప్రాంతంలో ముఖ్యంగా పంబా నది, మణిమల నది, అచంకోవిల్ నది. ఈ నదులు మోసుకొచ్చే మట్టి, ఇసుక, గరుగు తీర ప్రాంతంలో పేరుకుపోయి మొత్తం ఆ నీళ్ళని సముద్రంలో కలవకుండా చేస్తాయి. 2వ కారణం సముద్ర అలల చర్య, మెరైన్ యాక్షన్. ఒక్క లైన్లో చెప్పాలంటే పశ్చిమ ఘాట్ల నుండి జన్మించిన నదులు అరేబియా సముద్ర అలల చేతిలో ఆగిపోయి ప్రకృతి స్వయంగా వేసిన గీతలే ఈ బ్యాక్ వాటర్స్. అసలు ఎందుకు ఉపయోగపడతాయి? సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉండడం వల్ల ఇక్కడున్న కుట్టనాడు ప్రాంతం వరి సాగుకు చాలా అనుకూలం. అలాగే అలపూజాను ఈస్టర్న్ వెనిస్ ఆఫ్ ఇండియా అంటారు. ఎందుకంటే ఇక్కడున్న కాలువలు, నీటి మీద రవాణా, హౌస్ బోట్స్ ఇవన్నీ కలిసి ఇటలీ దేశంలో ఉన్న నీటి మీద నిర్మించిన వెనీస్ నగరంలో ఉంటాయి. అందువల్ల ఈస్టర్న్ వెనిస్ ఆఫ్ ఇండియా అంటారు ఈ అలపూజాని. ఇక మెయిన్ మ్యాటర్లోకి వస్తే ఇక్కడ బోటింగ్ ఎలా చేయాలి? ఇక్కడ బోటింగ్ 2 విధాలుగా ఉంటుంది. 1 గవర్నమెంట్ బోటింగ్, 2 ప్రైవేట్ బోటింగ్. ముందుగా గవర్నమెంట్ బోటింగ్ చూస్తే దీన్ని నడిపేది కేరళ టూరిజం అండ్ డిటిపి. వీటిని అలపూజా బోట్ జెట్టి కౌంటర్లో బుక్ చేసుకోవాలి. ప్రైస్ వచ్చేసి సాధారణంగా 300 నుంచి 600 లోపు ఉంటుంది. అది కూడా బోట్ టైప్ అండ్ సీజన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక నార్మల్గా డైలీ నడిపే బోట్స్ ఉంటాయి. ఇందులోకి వెళ్ళి కూర్చుంటే బస్లో కండక్టర్ వచ్చి టికెట్ ఇచ్చినట్టు వచ్చి టికెట్ ఇస్తారు. ఇది చాలా తక్కువ. పర్ హెడ్కి రాను పోను కలిపి 120 రూపీస్ వరకు ఉంటుంది. సుమారు 8 నుంచి 12 కిలోమీటర్లు తీసుకెళ్తారు లోపలికి. నీటి మీద 2 గంటల వరకు ఉంటాం. ఇది అక్కడ పబ్లిక్ బోట్ లాంటిది. అక్కడ ఉన్న లోకల్స్ వీటిని ఉపయోగించుకుంటారు. అంటే ప్రతి దగ్గర స్టాప్స్ ఉంటాయి, బస్ స్టాప్స్ ఉన్నట్టు ప్రతి దగ్గర ఇక్కడ స్టాప్స్ ఉంటాయి. ఫ్యామిలీస్కి అండ్ బడ్జెట్ ట్రావెలర్స్కి ఇది చాలా బెటర్. ఇక ప్రైవేట్ బోటింగ్ విషయానికి వస్తే మెయిన్గా హౌస్ బోట్స్ ఇక్కడ ఫేమస్. అంటే బోట్ మీద ఇల్లు కట్టుకున్నట్టు. ఇందులో సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, లగ్జరీ, ప్రీమియం అనే రకరకాలుగా ఉంటాయి. ప్రైజెస్ వచ్చేసి డే క్రూజ్ ఏమో 4 to 5 hours ఉంటుంది. షేరింగ్ ఇది 6,000 నుంచి 10,000 వరకు ఉంటుంది. ప్రైవేట్ నాన్ షేరింగ్ అయితే ఫుల్ డే ఉంటుంది. 15,000 నుంచి 30,000 వరకు ఉంటుంది. నైట్ స్టే అయితే విత్ ఫుడ్ అయితే 20,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. ఇంకా నెక్స్ట్ షికారా బోట్. ఇది చిన్న బోట్, చిన్న చిన్న సందుల్లో ఉన్న కాలువల్లోకి తీసుకెళ్తుంది. ప్రైస్ వచ్చేసి 1,500 నుంచి 3,000 వరకు ఉంటుంది. 2 గంటల రైడ్, 4 నుంచి 5 మంది వరకు కూర్చోవచ్చు ఇందులో. ఇది అలపూజా బోటింగ్ అండ్ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి గుడి గురించి మరియు దాని చుట్టూ ఉన్న రహస్యాలు ఏంటి దాని గురించి చూద్దాం. అరేబియా సముద్రానికి కొద్ది కిలోమీటర్ల దూరంలో తక్కువ ఎత్తుగల తీర ప్రాంతం ఉండడం వల్ల పురాతన కాలంలోనే ఈ ప్రాంతం వ్యాపారం అండ్ సంపదకు కేంద్రంగా మారింది. చరిత్ర చూస్తే ఆలయం గురించి ప్రస్తావన వేదాలు, పురాణాల్లో ఉంది. ఆదిశంకరాచార్యులు ఆలయ వ్యవస్థను 8వ శతాబ్దంలో సరిచేశారు. ఆ తర్వాత ట్రావెన్కోర్ రాజవంశం ఆలయాన్ని అభివృద్ధి చేసింది. 1750లో రాజు మార్తాండవర్మ తన రాజ్యాన్ని దేవుడికి అంకితం చేశాడు. తనను తాను పద్మనాభ దాసుడు అని ప్రకటించుకున్నాడు. అప్పటి నుండి రాజ్యం సంపద మొత్తం దేవుడి పేరునే ఉంది. ఇక రహస్యమైన గదుల గురించి చూస్తే ఇందులో 6 గదులు ఉన్నాయి. ఈ గదులు ఆలయం కింద భాగంలో భూమి లోపల నిర్మించబడ్డాయి. వీటినే ABCDEF అనుకుంటే
ఏ అనే మొదటి గదిని 2011లో సుప్రీంకోర్టు ఆదేశాలతో తెరవడం జరిగింది. ఇందులో బంగారు నాణేలు, వజ్రాల హారాలు, బంగారు విగ్రహాలు, పాత రాజుల ముద్రలతో నాణేలు దొరికాయి. వీటి విలువ లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇక రెండవ గది అయిన బి ఇప్పటికే మూసి ఉన్న గది అత్యంత రహస్యమైన గది ఇదే. లోపలికి వెళ్ళే మార్గం కూడా కనిపించట్లేదట. దీన్ని శాస్త్రాల ప్రకారం గరుడ మంత్రం లేకుండా తెరవకూడదు. ఒకవేళ తెరిస్తే ప్రకృతి విపత్తులు, అనర్థాలు జరుగుతాయని నమ్ముతున్నారు. ఇక సిడి గదులను రోజువారీ గదులుగా ఉపయోగిస్తున్నారు. ఇవి సాధారణంగా పండుగల సమయంలో తెరుస్తారు. ఇక చివరిగా ఈ అండ్ ఎఫ్. ఇందులో వెండి వస్తువులు, పాత దానపత్రాలు, బంగారు దీపాలు, ఉత్సవ ఆభరణాలు ఇందులో దాచిపెట్టారు. కొద్ది మొత్తంలో ఆభరణాలు దొరికాయి. ఇక ఫైనల్గా ఈ దొరికిన సంపద ఎవరి సొంతం? దీనితో ఏం చేస్తారు? ఎందుకు ఇంత విలువ? ఇలాంటి ప్రశ్నలు అందరికీ ఉన్నాయి. ఈ సంపద అంతా చట్టపరంగా అనంత పద్మనాభ స్వామి దేవుడిదే అని 2020లో సుప్రీంకోర్టు తీర్చి చెప్పింది. అంటే రాజులది కాదు, గవర్నమెంట్ది కాదు, ప్రజలది కాదు. ఇంకా ఈ విషయాల గురించి పూర్తిగా ఖచ్చితంగా ఎవరికి తెలియదు. ఇంకా చాలా రహస్యాలు దాగున్నాయి. ఇదే పద్మనాభ స్వామి ఆలయం.